వందనాలండి. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాటి ధ్యానం కొరకు బైబిల్లో నుండి ఒక మాట చదువుదాం. చదవండి. దానియేలు పుస్తకం 6వ అధ్యాయం 28వ వాక్యం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వాక్యం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందు వర్ధిల్లెను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. చేతులెత్తి ఊపుతూ చెప్దాం. ఇక జాగ్రత్తగా వినండి. తలలు పైకెత్తండి. నా వైపు చూస్తూ ఈ మాటలు ఆలకిద్దాం. ఇక్కడ దానియేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన వర్ధిల్లెను అని రాయబడింది. వర్ధిల్లెను అనే దానికన్నా ముందు ఈ దానియేలు వర్ధిల్లెను అని రాయబడింది. ఈ దానియేలు వర్ధిల్లడానికి కారణాలు చాలా ఉన్నాయి. కానీ నేను చెప్పడానికి ఇష్టపడే మాట ఏమిటంటే, దేవుని కొరకు తానేమై ఉన్నాడో తన ప్రజల ఎదుట తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. నా దేవుని కొరకు నేను ఇలా ఉన్నానండి, నా దేవుని కొరకు నేను ఎలాగున మారానండి అని చెప్పేదానికి కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి ఈ దానియేలును గూర్చి. ఇతగాడట దర్యావేషు కాలములోను కోరేషు ప్రభుత్వ కాలములోను ఇతగాడే వర్ధిల్లాడు. దర్యావేషు అంటే ఎవరు? కోరేషు అంటే ఎవరు? అంటే అన్యజనులు, అంటే దేవునిని ఎరుగని వాళ్ళు. ఆ ఎరుగని వాళ్ళ మధ్యలో ఉండి అతడట వర్ధిల్లుతూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ఎందుకయ్యా వర్ధిల్లుతున్నావు దర్యావేషు కాలంలో, కోరేషు కాలంలో అని అడిగితే, లోకం మధ్యలో ఉన్న లోక మాలిన్యత తనని అంట్లా, లోకంలో ఉన్న లోక పద్ధతులు తనకి అంటుకోలా. ప్రైజ్ ద లార్డ్. లోకంలో ఉన్న లోక స్వభావం తనలో కనబడడోలా. అందుకే ఎక్కడో శత్రువుల దేశంలో ఉన్నాడు. ఒక్క మాటగా చెప్పాలంటే బానిసగా కొనిపోబడ్డాడు. తన మీద తానికే అధికారము లేదు, ఆధిపత్యము లేదు. అటువంటి వ్యక్తి శత్రు దేశంలో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ దేశంలో ఉండి సింహాసనాన్ని అధిష్ఠిస్తే అతను గూర్చి వినబడుతున్న మాట ఏమిటంటే, ఈ దానియేలు వర్ధిల్లుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. వర్ధిల్లుతున్నాడు అని చెప్పుకోవడమేనా, లేకపోతే నిజంగానే వర్ధిల్లాడా? కొన్ని మాటలు మీతో ఈ రాత్రి పంచుకుంటా. దానియేలు వర్ధిల్లడానికి కారణం ఏమిటో అక్కడ 26వ వాక్యం నుండి చదివితే మనకు అర్థమవుతుంది. 6వ అధ్యాయం 26వ వాక్యం. నియమించినది ఏమనగా, నా రాజ్యములో సకల ప్రభుత్వముల యందు నివాసములు గాని దానియేలు యొక్క దేవునికి భయపడవలెను. రెండోది వనకాలి. ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయనే యుగయుగములు, ఆయన రాజ్యము నాశనము కానేరదు. దేవునికి స్తోత్రం. 3 మాటలు రాయబడి ఉన్నాయి ఈ దానియేలు దేవుని గూర్చి. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడున్న ప్రజలందరితో కలిసి మాట్లాడుతూ ఉన్నప్పుడు దర్యావేషు అనే ఒక రాజు చెప్తున్నాడు, ఇదిగో మీరెవ్వరైనా ఆరాధన చేయాలి అంటే ఎవరిని ఆరాధన చేయాలి అమ్మా? ఎవరిని ఆరాధన చేయాలి? దానియేలు యొక్క
దేవుణ్ణి. ఎవరిని? నా దేవుడు తప్ప మరి ఎవరిని మీరు ఆరాధించడానికి వీల్లేదు. ఎక్కడుండి జెండా ఎగరేస్తున్నాడు చెప్పనా? శత్రువుల దేశంలో ఉండి దైవ సంబంధమైన జ్ఞానము చేత శత్రువులందరికీ ప్రత్యక్షపరచబడుతున్నాడు. ఏమనో తెలుసా? దానియేలు ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన వాడని.